యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు వాక్యం యొక్క అంశం, ఎందుకు పుట్టావు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:3 నేటి దినాలలో ఎక్కడ చూసినా కూడా చంపడం లేదా చావడం లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్నబిడ్డలను కట్టుకున్న వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అసలు మానవ జన్మలో ఎందుకు నేను ఉన్నాను? నన్ను సృష్టించింది ఎవరు? ఎందుకు నేను బ్రతికి ఉండాలి? మరణిస్తే ఏమవుతుంది? నా గురి ఏంటి? నా గమ్యం ఏంటి అనే ఆలోచన అస్సలు ఉండడం లేదు. న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే దేవుడు ఎందుకు నరులను సృజించారు? ఇందుకేనా అనేది ఒకసారి ఈరోజు వాక్యానుసారంగా తెలుసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చెప్పిన నరులను చేయుదాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పింది. ఆదికాండం 1:26-28 వరకు సమస్త సృష్టిని సృజించిన దేవుడు తన పోలికలు, తన స్వరూపమందు మానవుని సృజించింది. వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, సమస్తాన్ని లోపర్చుకొని దానిని ఏలుబడి చేయాలి. అయితే అధికారం చేయాల్సిన మానవుడు మాత్రం దానికే లోబడి బానిసగా జీవిస్తున్నారు. ఇందుకు కారణం అనేకమైన సొంత ఆలోచనలు, కోరికలు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి 7:29. అవును, అనేక తంత్రములను మానవులు కల్పించుకుని తన మనస్సును పాడు చేసుకుని తన జీవితం ఏమవుతుందో, ఎటుపోతుందో ఆలోచించే విచక్షణను కోల్పోయి కేవలం తిని త్రాగి సంతోషిస్తూ జీవించడానికి అలవాటు పడి దానికోసం విచ్చలవిడిగా జీవిస్తూ క్షణికావేశాలలో అనేక తప్పిదాలు చేస్తూ తనని సృజించిన సృష్టికర్తను మరిచి తన కోరికల కోసం బ్రతకడం చేస్తున్నాడు. అందుకే అవి తీరక మరణాన్ని కోరుకొని దానికోసం పరుగులు పెడుతున్నారు. కానీ మానవులందరి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మాత్రం ఇది కాదు. ఆయనను తెలుసుకుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ద్వారా రక్షించబడి నిత్య జీవం పొందుకోవాలి. ఆ రీతిగా ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఫలించి అభివృద్ధి పొంది దేవుని శక్తితో ఈ లోకాన్ని జయించి పరలోకం పొందుకోవాలి అని. కాబట్టి ఇప్పుడైనా ఒకసారి ఎందుకు పుట్టాను, ఎటువైపు పోతున్నాను, నా జీవితాన్ని ఇలా ఎంతకాలం వ్యర్థంగా గడిపేస్తాను అని ఆలోచించి సరిచేసుకో. ఇది చదువుతున్న నీవు ఇప్పటికే రక్షించబడి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. 2 పేతురు 3:12. అయితే ఆ రీతిగా జీవిస్తున్నావో లేదో పరీక్షించుకుని సరిచేసుకో ప్రియ సహోదరి, సహోదరి.